మీ అందరి ముందు ఒక మాట చెప్పాలి. రవిప్రకాష్ గారు నన్ను క్షమించాలి. ఇంతకాలం మీరంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నాకే అవసరం వచ్చినా నేను మా చౌదరి గారి దగ్గరికి వెళ్ళేవాడిని. నా లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడు కలవాలా, ఎందుకంటే మీరంటే నాకు ఎందుకో నచ్చలా. ఇవాళ చెప్తున్నాను, జీవితాంతం మిమ్మల్ని ఇష్టపడతా. మీ నిజాయితీ నచ్చింది. మీ దగ్గర మా బాస్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. మీ నిజాయితీ నచ్చింది. మీలో అణువణువున మా దేవుడు క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి సభాముఖంగా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నా. ఏం మాట్లాడమంటారు బాస్ గురించి? ఎన్నిసార్లు చెప్పమంటారు? ఒక 5 నిమిషాలు మీరు ఆగాలి, నా మాట వినాలి. దయచేసి నా మాట వినాలి ప్లీజ్ ప్లీజ్. ఆయన ఏమవుతారో మనకి తర్వాత కాలం సమాధానం చెప్తుంది. మనం ఇప్పుడేం మాట్లాడద్దు. పైన భగవంతుడు నిర్ణయిస్తాడు ఆయన ఏమవుతాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పమంటారు? కళ కోసం కాదు ప్రజల కోసం అని మహాకవి బళ్ళారి రాఘవ అన్నాడు. అలాంటి ఆయన చెప్పమంటారా? స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానన్నాడు బాలగంగాధర్ తిలక్. అలాంటి ఆయన చెప్పమంటారా? ఆయన ఏదో అంటున్నారు, కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నాడు భారతరత్న అంబేద్కర్. అలాంటి ఆయన చెప్పమంటారా? భారతదేశానికి హిందూ ముస్లిం 2 కళ్ళు అన్నాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలాంటి ఆయన చెప్పమంటారా? అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోండి, కానీ మంచి పుస్తకం కొనుక్కొని చదువుకోండి అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. అలాంటి ఆయన చెప్పమంటారా? ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నాడు లాలా లజపత్ రాయ్. అలాంటి ఆయన చెప్పమంటారా? బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజులు నవాబులు జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్. అలాంటి ఆయన చెప్పమంటారా? బెంగాల్ విభజన దినం, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతన దినం అన్నాడు మహాత్మా గాంధీ. అలాంటి ఆయన చెప్పమంటారా? నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం తెచ్చిస్తానన్నాడు సుభాష్ చంద్రబోస్. అలాంటి ఆయన చెప్పమంటారా? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు సార్? మనకి చెప్పటాలు లేవు, ఆయన చెప్పింది చేయటమే. నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, రవిప్రకాష్ గారు కళ్ళుల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంటే ఈయనేంట్రా జనాన్ని టార్చర్ పెడతాడు అనుకునేవాడు, ఈయనేంట్రా అనుకునేవాడిని. ఆయన హీరో గారి గురించి మాట్లాడుతుంటే నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. ఐ లవ్ యూ రవిప్రకాష్ గారు. మీలాంటి నిజాయితీ పనులు ఆయన వెనకాల ఉండాలి. తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మై నేమ్ ఈజ్ బండ్లా గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్. I can only start by saying, Pavan Kalyan sir, I can't believe I'm standing in front of you today. Thank you for coming today and blessing our event and being a part of our family. The first film I watched in Hyderabad in a theater was Bhimla Nayak. And it was magic. Like this. It was just magic. So I think I got the best theater experience starting off with that film. Kalyan sir, నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరు హీరోల్ని కలిశాను ఇప్పటికీ. ఒట్టి కళ్యాణ్ గారిని మాత్రం ఎప్పుడు కలుసుకునే ఒక సందర్భం సిచ్యువేషన్ రాలేదు. 14 years ఉన్నాను సినిమాలో, బట్ ఎప్పుడు కలవలేదు విచిత్రంగా. అండ్ మిగతా అందరి విషయంలో వాళ్ళు నాకు ఈ మధ్య పరిచయం ఉన్న ఫీలింగ్. బట్ ఎప్పుడు కలవని కళ్యాణ్ గారి విషయంలో నాకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్న ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టుడే. అండ్ మా టీం అందరూ ఎవ్రీ వన్ ఇస్ థ్రిల్డ్.
అండ్ మీ విషెస్తో రేపు మా చాలా స్పెషల్ సినిమా మా రిలీజ్లోకి అడుగు పెట్టబోతున్నాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇందాక మీరు కింద రాగానే చెప్పిన మాటతో నా కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ మనకి, చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ ఇది మనకి. అందుకే మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున ఒక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ చేసినందుకు నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానంటే, లాక్డౌన్ తర్వాత ఆల్మోస్ట్ కుదేలైపోయిన చిత్ర పరిశ్రమకి పవన్ కళ్యాణ్ లాంటి గారు వారు ఏ అధికారం లేకుండా, ఏ పదవి లేకుండా కొన్ని వందల కోట్లు టర్నోవర్ చేస్తూ కొన్ని వేల మంది సినీ కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినందుకు ఆయనకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను సార్. అండ్ కేవలం ఇది కళ్యాణ్ గారి ఆడియో ఫంక్షన్ కాబట్టి కళ్యాణ్ గారిని పొగడం కాదు, లాక్డౌన్ తర్వాత సినిమా చేస్తున్న ప్రతి హీరోకి, ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి వకీల్ సాబ్ వేదిక మీదుగా మరొక్కసారి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, మన ఫ్యామిలీ అంటే కేవలం మన ఫ్యామిలీ కాదు, సినిమా ఇండస్ట్రీ అంతా మన ఫ్యామిలీ అని చెప్తుంటారు ఆయన ఎప్పుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నిన్న రిలీజ్ అయిన సినిమా బద్దలు కొట్టేసిందంటే, అబ్బా భలే న్యూస్ చెప్పావు, ఇప్పుడు అడుగుతారు, నెక్స్ట్ అడుగుతారు సినిమా ఎవరు ఏంటి అని. ఫస్ట్ సినిమా సక్సెస్ అవ్వగానే ఫస్ట్ సంతోషించేది ఆయన. అది ఏ సినిమా ఎవరు చేసానికి సంబంధం లేదు. ఆయన సినిమాలు వదిలేద్దాం అనుకున్న సినిమా ఆయన్ని వదలదు. మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. తొలి ప్రేమ 100వ రోజు రిపీట్ ఆడియన్స్తో షోస్ మళ్ళీ పడుతున్నాయి. సో బయట 4 థియేటర్లకు సరిపడా జనం ఉంటే, ఒక్క థియేటర్లో 100 Days ఫెస్టివల్ చేద్దాం అనుకున్న వాళ్ళు సంధ్యా 70 mm, సంధ్యా 35 mm 2 థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్ గారు షోస్ వేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ గుంపులో ఎప్పుడు నెక్స్ట్ షోకి వెళ్దామని ఆ గుంపులో ఒక కాలేజీ కుర్రాడు పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ చూస్తూ వెయిట్ చేస్తున్నాడు. అదే కుర్రాడికి కొంత దూరంలో ఆ సినిమా డిస్ట్రిబ్యూటరు నిలబడి అదే కట్అవుట్ చూస్తున్నాడు. ఆ కుర్రాడు అనుకున్నాడు, ఎప్పటికైనా సరే ఈ హీరోని డైరెక్ట్ చేయాలి, ఎంతో సినిమా తీయాలని. అదే టైంలో అక్కడ నిలబడ్డ ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా అనుకున్నాడు, ఎప్పటికన్నా ప్రొడ్యూసర్ అయితే హీరోతో సినిమా చేయాలని. ఆ కుర్రోడు కొన్ని సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ తీశాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ మరికొన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ వకీల్ సాబ్ తీసి మన ముందు కూర్చున్నాడు. రాజన్న, హ్యాట్స్ ఆఫ్ టు నీ సంకల్పం. ఎందుకంటే రాజుగారితో నా జర్నీ ఇప్పటి నుంచి కాదు, ఏ కథ విన్నా, ఎప్పుడు ఏ క్యారెక్టరేషన్ వచ్చినా నాకు ఫోన్ చేసి, హరీష్ ఒక కథ విన్నాను, కళ్యాణ్ గారు చేస్తే అద్దిరిపోద్ది, ఈ క్యారెక్టరేషన్ కళ్యాణ్ గారికి పడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కళ్యాణ్ గారు అనేసరికి తను ఇంత పెద్ద నిర్మాత అనే విషయం మర్చిపోయి ఒక ఫ్యాన్గా మాట్లాడతాడు. ఆ విషయం నేను కొత్తగా చెప్పగలేదు. మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు మీరు చూసారా లేదా థియేటర్లో? కూర్చోండి నందా గారు, కూర్చో, చాలుగా, ఈ ఒక్క డైలాగ్ చాలుగా మనం పదే సినిమా చూడటానికి. వేణు, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు, అంటే నేను వకీల్ సాబ్ మొత్తం డబ్బింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే హీరో గారు డబ్బింగ్ చెప్పిన తర్వాత హీరో గారిని కలిసినప్పుడు, సార్ నైట్ ఎప్పుడో స్టార్ట్ చేసి మార్నింగ్ 5 వరకు డబ్బింగ్ చెప్పారంట కదా అంటే, అవును అన్నారు. పెద్దగా మాట్లాడలేదు. తర్వాత ఆయన మొహంలో ఒక తృప్తి కనిపించింది. సినిమా మొత్తం డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఆయన మొహంలో ఒక చిన్న తృప్తి కనిపించింది. సార్ మీ నైట్ అంతా మేలుగా ఉన్నా సరే మీ మొహంలో సాటిస్ఫాక్షన్ ఉంది ఈ సినిమాకి అంటే మళ్ళీ నవ్వేసి ఊరుకున్నారు. అంటే తన సినిమాల గురించి ఎప్పుడు ఆయన చెప్పుకోవాల్సిన అవసరం రాదు కదా బేసిక్గా. అందుకు ఆ తృప్తి ఏంటో మీరు ఏప్రిల్ 9న థియేటర్లో చూస్తారు. ఇకపోతే వకీల్ సాబ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏ కీలు తీసే వకీలుతను. ఈ వకీల్ సాబ్కి వాదించడమే కాదు, వాయించడం కూడా తెలుసు. వాయిస్తాడా అనేది అవతల వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఆప్షన్కి వదిలేస్తున్నాం.